హాయ్ గైస్, నేను సిఆర్పి ఫస్ట్ కార్తిక్ అని మాట్లాడుతున్నాను. 8th లో ఫస్ట్ అటెంప్ట్ లో సెలెక్ట్ అయ్యాను అనమాట. ఈ వీడియోలో నేను ఇంగ్లీష్ ఏ బుక్స్ క్లియర్ గా చదివాను మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి నీతు మ్యామ్ వాల్యూమ్ 1 బుక్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ అనమాట. సెకండ్ వచ్చేసరికి బ్లాక్ బుక్ ఫర్ ఇంగ్లీష్ వొకాబులరీ, ఇది కూడా చదవాలన్నమాట. థర్డ్ వచ్చేసరికి అలోక్ కుమార్ సింగ్ బుక్ చదవాలి. ఇదేంటంటే మెయిన్లీ ఫర్ పారాజంబుల్స్ అనమాట. పారాజంబుల్స్ చాలా ఎక్కువ ఇస్తుంది ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిపిఓ, సిజిఎల్ లోన. ఇంకా లాస్ట్ వచ్చేసరికి నేను ఇది వొకాబులరీ అనమాట. నా ఓన్ నేను చదివిన దాంట్లో ఓన్ గా రాసుకుంది అనమాట. ఒక నోట్స్ చూసినా ఏది రాసినా ఇదంతా వొకాబులరీ అనమాట. సో నేను ఇప్పుడు నీతు మ్యామ్ వాల్యూమ్ 1 లో ఏ విధంగా అయితే నేను వొకాబులరీ చదివానో మీకు చెప్తాను. ఇప్పుడు వొకాబులరీకి వచ్చేసరికి డైలీ 15 వర్డ్స్ చదువుతారనమాట. డైలీ 15 చాలండి, 15 కంటే ఎక్కువ చదవకండి అనమాట. మార్నింగ్ లెగిసిన ఫస్ట్ 1 అవర్ మీరు వొకాబులరీకి ఇవ్వాలన్నమాట. లేదా 2 డేస్కి ఒక పేజ్ టార్గెట్గా మీరు పెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. డైలీ ఒక 15 వర్డ్స్ చదివేశారు, 15 నార్మల్గా చదివేస్తారు, అయిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి ఇలా మూసుకొని చూస్తారనమాట. మూసుకొని చూసేసరికి మీకు కొన్ని గుర్తుండని ఉంటాయి. ఒక 3-4 పేజెస్ చదివేశారనుకోండి, మీకు గుర్తుండని ఉంటాయి. ఇప్పుడు చూడండి, నాకు కొన్ని వర్డ్స్ గుర్తులేవు. గుర్తులేనప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదో ఒకటి మెమరైజింగ్గా నేను ఒక ట్రిక్ పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు 6th లెటర్ చూడండి, అబెట్మెంట్ అని ఉంది. అబెట్మెంట్ అంటే ఏంటి? ద యాక్ట్ ఆఫ్ హెల్పింగ్ సమ్వన్ ఇన్ రాంగ్ డూయింగ్ అనమాట. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? అబెట్మెంట్లో బెట్ ఉంది కదండి. బెట్ అంటే ఏంటి? ఒక రాంగ్ వర్క్ అనమాట. సో యూఆర్ హెల్పింగ్ సమ్వన్ ఇన్ రాంగ్ డూయింగ్. ఇప్పుడు 8th చూడండి, ఎబోర్ అని ఉంది. ఎబోర్ని ఇప్పుడు నాకు గుర్తుండట్లేదు అనమాట. ఇప్పుడు నేనేం చేశాను, బీఓఏఆర్ అంటే ఏంటి? బీఓఏఆర్ అంటే పిగ్ అనమాట. పిగ్ అంటే మనకు నచ్చదంటే ఏంటి? డిస్లైక్. సో ఎబోర్ ఈక్వల్స్ టు బోర్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్లైక్. అలా గుర్తుపెట్టుకుంటాను అనమాట. లేదా ఎబ్రిడ్జ్ అని ఉంది. ఎబ్రిడ్జ్ అంటే ఇది నాకు గుర్తుండట్లేదు అనమాట. ఇది నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. సో ఈ బ్రిడ్జ్ను గుర్తుపెట్టుకోవడానికి ఏంటి? 2 రివర్స్ మధ్యలోన ఒక బ్రిడ్జ్ వేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా డిస్టెన్స్ అనేది షార్ట్ అయిపోద్ది అనమాట. ఎబ్రిడ్జ్ అంటే షార్ట్ అన్నాక ఏంటి? 2 రివర్స్ మధ్యలో ఒక బ్రిడ్జ్ వేశారు, ఆటోమేటిక్గా షార్ట్ అయిపోయింది. ఇప్పుడు అగాస్ట్ అని ఉంది. అగాస్ట్ అంటే ఏంటి? దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? అగాస్ట్ గోస్ట్ అనుకోండి. ఇప్పుడు గోస్ట్ను మనం చూసామనుకోండి, సడన్గా ఒక షాక్ అండ్ వర్రీ అనేది మనకు వస్తుంది కదండి. అదేవిధంగా చూడండి, ఇప్పుడు 78 చూడండి. 78 బచ్చన్ ఆలియన్ అని ఉంది. బచ్చన్ ఆలియన్ అంటే ఏంటి? డ్రంక్ అని అనమాట. సో ఇప్పుడు ఏంటి? దీన్ని నాకు గుర్తుండట్లేదని నేను ఒక అమితాబ్ బచ్చన్గా అనుకున్నాను అనమాట. యాక్టర్ కదా, యాక్టర్ అని కూడా ఖచ్చితంగా తాగుతాడు. జస్ట్ ఫన్నీకి చెప్తానండి, గుర్తుంచుకోవడానికి ఇది ట్రిక్స్ అనమాట. ఇలా ఫన్నీగా ఉన్నప్పుడే అది గుర్తుంటుంది. బ్యాఫిల్ ఏమంటారు? బ్యాఫిల్ అంటే కన్ఫ్యూజన్ అనమాట. బ్యాఫిల్ అని బఫిల్లో అనుకుంటారు. బఫిల్లో ఏంటి? ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూనే ఉంటుంది. సడన్గా ఒక మనిషి మీదకి ఎక్కిపోవడం ఇలా చేస్తుంది కదండి. అదేవిధంగా ఇప్పుడు బామీ అని ఉంది. బామీ అంటే నాకు గుర్తుండట్లేదు, కాకపోతే నేనేం చేశాను, బామీ అంటే ఏంటి? ప్లెజెంట్లీ అండ్ వార్మ్ అనమాట. సో బామీని ఇప్పుడు జండు బామ్ అనుకోండి, జండు బామ్ కూడా వార్మ్గా ఉంటుంది కదా. సో ఇదనమాట, ఇది గ్రామర్ వొకాబులరీని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ అనమాట. సో అప్పటికీ మీకు గుర్తుండలేదు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారంటే గుర్తుండనివి ఒక 5 పేజెస్ చదివారు అనుకోండి, ఇప్పుడు ఇలా పెడతారు, పెట్టి చూస్తారు, గుర్తులేని దాన్ని అండర్లైన్ చేస్తారు. ఇప్పుడు నాకు అబాష్ అంటే తెలుసు, అబాటీర్ అని తెలుసు, కానీ అబరెంట్ అని తెలియదు. సో దాన్ని నేను టిక్ మార్క్ చేసుకున్నాను అనమాట. సో ఇలాగ కొన్ని టిక్ మార్క్స్ చాలా వస్తాయి. చూడండి, నాకు చాలా టిక్ మార్క్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని టిక్ మార్క్స్ ఉన్నాయి. ఆ టిక్ మార్క్స్ ఏంటంటే రోజు చూస్తారనమాట. ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఆ టిక్ మార్క్స్ని ఇలా చూడాలి. అబరెంట్ అంటే ఏంటి, ఇలాగ ఈ విధంగా చూస్తారనమాట. ఇంకా సెకండ్ టైము నెక్స్ట్ రివిజన్కి వస్తారనమాట. ఇప్పుడు చాలా ఇదంతా చదివిస్తారు, ఇప్పుడు మళ్ళీ రివిజన్కి వస్తారు, మళ్ళీ చూస్తారు. మళ్ళీ మీకు గుర్తులేదనుకో, ఆల్రెడీ టిక్ పెట్టింది కూడా మీకు గుర్తులేదనుకోండి, అప్పుడు ఏంటి పెడతారు? చిన్న స్టార్ మార్క్ పెడతారు. చూసారా, స్టార్ మార్క్ అని పెట్టింది. ఇది ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ అనమాట. మీకు ఇది అస్సలు గుర్తుండదు. సో అస్సలు గుర్తుండని దాన్ని స్టార్ మార్క్ పెట్టుకొని ఆ స్టార్ మార్క్ని రోజు చూస్తారు. ఇప్పుడు ఏంటంటే మీరు ఏది స్టార్ మార్క్ పెట్టారో అవి మీకు 100% మీ మెమరీలో స్టోర్ అయ్యి ఉండిపోతాయి అనమాట. సో ఇది వొకాబులరీ ట్రిక్ అనమాట. నేను జస్ట్ ఫన్నీగా చెప్పాను అనమాట. మీకు నచ్చినట్టు మీరు గుర్తు చేసుకోండి. ఏదో ఒక మెమరైజింగ్ ట్రిక్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ వచ్చేసరికి గ్రామర్ అనమాట.
ఇప్పుడు గ్రామర్కి వచ్చేసరికి సపోజ్ వెర్బ్ తీసుకున్నాం అనమాట. ఈ వెర్బ్ తీసుకుని ఇదంతా చదువుతారు. స్లోగా చదవండి, స్లోగా క్లీన్గా నీట్గా చదవండి. ఏం లేటు లేదు, ఏం వరి లేదనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా చదివాక ఇప్పుడు స్పాటింగ్ ద ఎర్రర్స్కి వస్తారు. ఈ స్పాటింగ్ ద ఎర్రర్స్కి వచ్చేసరికి ఏమో మీరేం చేస్తారంటే, మీరు ఇది బాగా చదివినట్లయితే ఇది ఖచ్చితంగా ఇది చేసేయగలరు. ఎందుకంటే ఇందులో ఉన్న రూల్సే ఇందులో మీకు ఇస్తాడనమాట, ఎర్రర్గా ఇస్తాడనమాట. సో ఇది మీరు స్పాటింగ్ ద ఎర్రర్ చేస్తుండగా ఇక్కడికి వస్తారు కదండి. ఏదైనా మీరు చేయలేకపోయినట్లయితే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చూసేయకుండా బ్యాక్కి వెళ్ళి నేను ఎందుకు చేయలేకపోయినా మళ్ళీ రివైజ్ చేయండి, మళ్ళీ చూడండి. సో ఇప్పుడు ఇది ఏంటంటే మీకు మళ్ళీ రివిజన్గా ఇది ఉపయోగపడుతుంది అనమాట. మళ్ళీ చదివేసరికి మీకు రివిజన్ అయిపోయి చాలా ఈజీ అయిపోయి అండర్స్టాండింగ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో మళ్ళీ చదవగానే మరి అదే మీరు లాస్ట్ టైం మీరు ఏది చేయలేకపోయారో ఇప్పుడు మీరు అది ఖచ్చితంగా మీరు చేయగలరు అనమాట. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెవర్ సీ ద ఆన్సర్స్, బట్ ఒకసారి మీరు చేయలేనట్లయితే మళ్ళీ బ్యాక్ వచ్చి రివైజ్ చేయండి మొత్తం. ఖచ్చితంగా మీరు ఎక్కడో వదిలేయడం మాత్రమే అది రాంగ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హీ వాజ్ బోర్న్ ఆఫ్ ఏ పూర్ పేరెంట్స్ బట్ బాట్ అప్ ఇన్ ఏ ఎఫ్లుయెంట్ ఫ్యామిలీ. నేను ఇది చూస్తే నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. నేను ఇంత బాగా చదివాను కదా, నేను ఎందుకు చేయలేదు అని నాకు అర్థం అవ్వలేదు అనమాట. చూసేసరికి ఏంటంటే ఈ బోర్న్ వేరు, ఇంకో బోర్న్ వేరు అనమాట. అది నాకు ఎప్పుడు తెలిసింది, మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి రివైజ్ చేశాను. ఎక్కడ రాంగ్, ఎక్కడ మిస్టేక్ అని చూస్తే ఇక్కడ చూడండి. బియర్ బోర్ బోర్న్ వేరు అంటే టు గివ్ బర్త్ అనమాట, జన్మనివ్వడం. బియర్ బోర్ బోర్న్ BORNE అది వేరు, అది టాలరేట్ అనమాట, అంటే మనం సహించడం అనమాట. ఈ రెండు డిఫరెంట్ అనమాట. అక్కడ మీకు ఎర్రర్గా చూస్తే ఇది రాంగ్ అనమాట. BORN ఉండాలి. అంటే దాన్ని బట్టి మీరు చూస్తున్నది ఏంటి, మీరు ఇది బాగా చదవలేదు. నేను కన్ఫ్యూజింగ్ వర్డ్స్, కన్ఫ్యూజింగ్ పేర్స్ నేను బాగా చదవలేదు కాబట్టి నేను ఇది చేయలేకపోయాను. సో ఇది మళ్ళీ మీరు రివైజ్ చేసి బాగా క్లియర్గా చదవాలన్నమాట. ఇంతవరకు గ్రామర్ అయిందనమాట. సో ఇంతవరకు నేను ఈ బుక్ గురించి చెప్పాను, నీతి మ్యామ్ బుక్. ఇప్పుడు వచ్చేసరికి బ్లాక్ బుక్ అనమాట. సో ఈ బుక్ చదివిన వాడు ఈ బుక్ చదివేయగలడు అనమాట. ఎందుకంటే ఇందులో ఉన్న కంటెంట్ వొకాబులరీ కంటే ఇందులో ఎక్కువ వొకాబులరీ ఉంటుంది అనమాట. అదే తేడా అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ బుక్లో వచ్చేసరికి ఫస్ట్ ఎక్కడైతే 200 ఇంపార్టెంట్ ఉన్నాయో ఫస్ట్ అవి చదివండి. ఇక్కడ చూడండి 200 ఇంపార్టెంట్ ఆస్క్డ్ ఇన్ SSC ఎగ్జామ్స్. ఇక్కడ చూడండి 200 ఇంపార్టెంట్, 100 ఇంపార్టెంట్, 100 మోస్ట్ రిపీటెడ్. ఇవన్నీ మీరు చదువుతారనమాట. స్పెల్లింగ్స్ ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. మీరు ఏదైతే చదువుతారో దాన్నే మీరు 10 సార్లు రాయండి. అది రాసినట్లయితే మీకు అక్కడ స్పెల్లింగ్స్ కవర్ అయిపోతాయి అనమాట. వొకాబులరీలోనే స్పెల్లింగ్స్ కూడా వస్తాయి అనమాట. బుక్ ఇంతలాగా ఉంది కానీ భయపడడానికి ఏట్లేదండి. ఫస్ట్ ఇది చదువుతారు, ఇంపార్టెంట్ చదువుతారు. ఇదంతా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. ఇదంతా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ముందు అడిగినాం అనమాట. ఇది చదివిస్తే మీకు ఈ 3 అయిపోయినట్లేనమాట. సో ఈజీ అనమాట. ఇప్పుడు చూసుకోండి, ఏదైనా మేము వర్డ్ మీకు గుర్తులేదు, కొత్తగా అనిపించినట్లయితే ఇందులో మీరు రాసుకోండి. ఎందుకంటే ఇదొక పేజీలో చదువుతారు, ఇదొక పేజీలో చదువుతారు, ఇదొక పేజీలో చదువుతారు. ఇప్పుడు మీకు నెక్స్ట్ డే మీరు చూడాలంటే ఇదొక పేజ్కి మీరు గుర్తు పెట్టుకోలేరనమాట. సో ఒక పేజ్లోన ఇవన్నీ ఒక దగ్గర రాసుకున్నారు అనుకో, మీరు కొత్తగా చదివినవన్నీ రేపంతటి దినంలో ఒకసారి మీరు ఈ పేజ్ చూస్తే మీకు అయిపోయినట్లేదనమాట. మరి మీరు ఎక్స్ట్రాగా అన్ని పేజీలు మీరు అవసరం లేదనమాట. సో ఇంతవరకు నీతో మేము బ్లాక్ బుక్ చెప్పాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ బుక్ అనమాట, అలోక్ కుమార్ సింగ్ బుక్ అనమాట. ఇది పారాజంబుల్స్ కున్న రీడింగ్ కాంప్రహెన్షన్ కి, ఇంకా మెయిన్లీ ఫర్ పారాజంబుల్స్ అనమాట. సో SSC CPO SI లోన పారాజంబుల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మెయిన్స్ కి ఒక 20 పారాజంబుల్స్ ఇస్తాడు అనమాట. చాలా టైం టేకింగ్. పారాజంబుల్స్ అంటే ఏంటి, ABCDE అని ఒక 4 లైన్స్ ఇస్తారనమాట. ఆ లైన్స్ ని మీరు ఒక ఆర్డర్ లో పెట్టాలి. సో దీనికి చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. టైం వేస్ట్ అవ్వకుండా ప్రాక్టీస్ కోసం ప్రీవియస్ పారాజంబుల్స్ అన్ని మీకు ఈ బుక్ లో ఉంటాయి అనమాట. కావాలని చూడండి, ప్రీవియస్ పారాజంబుల్స్ అన్ని మీకు జస్ట్ ప్రాక్టీస్ కోసం అనమాట. సో ఫైనల్లీ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ బుక్ వచ్చేసరికి నీతో మ్యామ్ వాల్యూమ్ 1. ఈ బుక్ డైలీ 15 వొకాబులరీ, డైలీ మార్నింగ్ లెగ్గానే 15 వర్డ్స్ మీరు చదవాలన్నమాట. ఈ బుక్ మీకు వస్తే మీకు ఇదంతా ఆ ట్రిక్ అనేది ఏంటో మీకు తెలిసిపోద్ది అనమాట. ఈ 2 బుక్స్ ఆటోమేటిక్ అయిపోద్ది. ఇంగ్లీష్ యొక్క మెయిన్ ఫౌండేషన్ ఏంటన్నది ఈ బుక్ లో మీకు ఉంటుంది. ఈ బుక్ చదివితే చాలు. నేను SSC CGL కి ఈ బుక్ జస్ట్ ఓన్లీ ఈ బుక్ చదివాను, 48 out of 50 వచ్చాయి అనమాట. మీకు కావాలంటే మీకు చూపిస్తాను. ఓకే గైస్, దెన్ నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో వస్తాను అనమాట. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.